కేబుల్ న్యూస్ కి స్వాగతం. పాక్ భారత్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ భారత్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు జిల్లాల్లోకి రాకుండా కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన క్రమంలో బందోబస్తు చర్యలు కట్టుదిట్టం చేశారు. జిల్లాలో 110 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరంలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లున్నాయి. కోడూరు మండలంలో పాలకాయ తిప్ప, మచిలీపట్నంలోని గిలకల దిండి, కృత్తివెన్ను మండలాల్లోని ఒర్లగొంది తిప్ప 3 మెరైన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పహారా సాగిస్తోన్న తీర గ్రామాల ప్రజల్ని మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 డ్రోన్ కెమెరాలతో పహారా తీవ్రం చేశారు. అయితే మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మెరైన్ బోట్లు వినియోగంలో లేకపోవడం కోసం మెరుపు. ఏపీ కొలువుల జాతర త్వరలో మొదలవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో దేశంలోనే ఒక ఉపాధి కేంద్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర కార్మిక శాఖ మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. పామరలో 11.26 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణాలు చేపట్టి ఉద్యోగ ఉపాధి రాష్ట్రంగా ఏపీని మార్చుతున్నామని మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల ప్రధాన ఉద్దేశమని వారన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంస పాలన వల్ల ఉద్యోగ ఉపాధి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా భారతదేశంలో టెర్రరిజం అనేది లేకుండా చేయాలనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. వారికి మరొకసారి ఈ సభ ద్వారా మరి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మరి వర్ల కుమార్ రాజా గారి కృషితో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా మాకంటే ముందున్నాడు. ముందు ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే ఒక చేయాలనే తపన, ఏదో చేయాలి, నియోజకవర్గాన్ని ముందు నడిపించాలని చెప్పి ప్రతి కుటుంబం నుంచి దాదాపు ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు గ్రామాల్లో భూమి విలువలు పెరగాలన్నా వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళ కష్టం వచ్చి ఇక్కడ మన వాల్యూలు పెంచారు. మరి ఈ రోజున మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసాం, 5 లూలు సంస్థ కానీ అనేక సంస్థలు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకొచ్చారు, ఐటీ పార్కులు పెట్టడానికి ముందుకొచ్చారు. మరి 2019లో జరిగిన ఎన్నికల్లో దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి రేట్లన్నీ కూడా తగ్గించడం కూడా జరిగింది. మనం ఎక్వైర్ చేసి మనం స్టార్ట్ చేసినటువంటి పార్కులకు కూడా పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కూడా బెదిరించి లాక్కోవడానికి రేట్లు పెంచేసి దౌర్జన్యం చేశారు. తిరిగి మొదలనే మన అశోక లేలండ్ ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు భారత తీవ్ర హెచ్చరిక పంపిందని, సాధారణ పౌరులకు హాని కలగకుండా ఖచ్చితమైన ప్రాంతాల్లో దాడులు చేయడంతో భారత టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ త్రివిధ దళాలకు దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారన్నారు. పహల్గాం కిరాతక దాడికి భారత ప్రతీకార చర్య చేపట్టిందని, ఉగ్ర శిబిరాలపై దాడిని పూర్తిగా స్వాగతిస్తున్నామని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులను అంతమొందించేలా భారత్ చేసిన దాడులకు ప్రపంచ దేశాలన్నీ మద్దతు తెలుపుతున్నాయన్నారు. పహల్గాం దాడి, ఉగ్రవాద దాడి మనందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా దారుణంగా, అత్యంత కిరాతకంగా ఆ రోజున భారత పౌరుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి మరి ఈ రోజుగా ప్రతీకార చర్యగా ఈ రోజున మరి భారతదేశం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగానే మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా ఏమీ తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం. ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఈ రోజున స్వాగతించడమే కాకుండా భారతదేశం ఎక్కడా కూడా
పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా చనిపోకుండా కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదిముట్టించాలనే లక్ష్యంతో ఈ రోజున మరి భారతదేశం పనిచేస్తూ ఉంది. దీనికి పూర్తిగా మా తరఫు నుంచి ఎప్పుడూ కూడా మరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హింద్. దేశంలో అలజడులు సృష్టించేలా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు హెచ్చరించారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉద్వేషపూరితమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసిన, పోస్ట్ చేసిన ఆడియో వీడియో మెసేజ్ల రూపంలో గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తెలిపారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా నిర్ధారణ చేసుకున్న పిమ్మట గ్రూపుల్లో షేర్ చేయాలని, అలా కాకుండా మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా పోలీసు వారి ఆదేశాలను మీరి అవాస్తవమైన విద్వేషపూరితమైన మెసేజ్లను, ఆడియో వీడియోలను షేర్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడమని ఎస్పీ స్పష్టం చేశారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ దేశానికి జాతీయ గీతాన్ని అందించిన నోబెల్ పురస్కార గ్రహీత ఠాగూర్ చిరస్మరణీయుడన్నారు. గీతాంజలి కావ్యానికి నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు ఠాగూర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమన్, షారుఖ్, సుబారావు, షరాలి, ఇస్మాయిల్, సయ్యద్, బాజీ, అమన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఆయన 1861 మే 7న కలకత్తాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ గీతం జనగణమన అధినాయక జయ హే సృష్టికర్త, నీ మాతృభూమికి మించిన దైవం లేదన్నారు. ఆమె ఆశీస్సులు పొంది చరితార్థుడు కమ్మని ఉద్బోధించారు. ఆయన భారతమాతను విశ్వ మానవ కళ్యాణానికై ప్రార్థించేవారు. నా మాతృభూమి సిరి సంపదలతో తొలుతూగాలని, నా దేశ ప్రజల హృదయాలలో సమైక్యత, ప్రేమానురాగాలు, శాంతి కలిగి ఉండాలని ప్రార్థించేవారు. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా ఠాగూర్ ప్రసిద్ధి చెందారు. భారతీయులకు గర్వకారణం. ఆయన రచనలలో గీతాంజలి రచనకు నోబెల్ పురస్కారము లభించినది. మతాలు వేరైనా పరస్పరం కలిసి ఉండాలని సందేశాన్నిచ్చే గోరా రచన ఆయన కీర్తి పెంచింది. బ్రహ్మ సమాజానికి ఎలలేని సేవలందించారు. విశ్వభారతి విద్యాలయాన్ని స్థాపించి విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. ఆయన విశ్వకవిగా. రవీంద్రనాథ్ ఠాగూర్ కవి అనేవాడు దేశం కోసం యుద్ధం చేసి ప్రజల రుణం తీర్చుకుంటాడు. భారతదేశానికి జనగణమన జాతీయ గీతాన్ని వ్రాస్తాడు. మానవతకు ప్రాణమిచ్చే తారక మంత్రం భారతీయుడు. మానవతకు ప్రాణమిచ్చే తారక మంత్రం భారతీయుడు. ప్రపంచ ప్రజలను కలిపి గీతాంజలి వ్రాసి ప్రపంచ జనుల మన్నన, ప్రపంచ ప్రజల హృదయాలను కొల్లగొట్టి అత్యుత్తమ నోబెల్ ప్రైజ్ పొందినతడు. దేశం కోసం పాటుపడి మానవత్వం, ఐక్యత కోసం, సర్వమానవ సౌభాతృత్వం కోసం సాంస్కృతిక రచనలు చేసినవాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అతడు. నమస్తే. కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవానికి భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించి పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు చేపట్టారు. ఆలయంలో గణపతి హోమంతో పాటు సుహాసినులచే సామూహిక కుంకుమార్చనలు, లలితా సహస్ర పారాయణం నిర్వహించారు. తదనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఆర్య వయసుల కుల దేవతగా కొలిచే కన్నికా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ 3 రోజులు ఆలయంలో పలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సహస్ర దీపాలంకరణ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోటమరి బాబా ప్రసాద్, మామిడి మురళి, సామ కాంతారావు, హైగ్రీవరావు, తాడేపల్లి మెహర్ బాబా తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు బందరు కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అత్యంత వైభవంగా ఉదయం 5 గంటల నుంచి కూడా అమ్మవారికి విశేషంగా 21 పళ్ళ రసాలతో మరి అభిషేకాలు జరిగింది. అట్లాగే అమ్మవారికి కుంకుమ పూజ, మహిళా మండల వారిచే కుంకుమ పూజలు, అట్లాగే తాడేపల్లి మేనబాబా గారు, గుడివారి రామచంద్రరావు కుటుంబ సభ్యులచే హోమ కార్యక్రమాలు,
మరి సాయంత్రం 1,00,000 మల్లెపూలతో అమ్మవారికి విశేషంగా అర్చన. 3 రోజులు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు దీపాలంకరణ ఉంది. ఎల్లుండి అమ్మవారికి వైభవంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 రోజులు కూడా దేవాలయంలో అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా విచ్చేసి ఉదయం సాయంత్రం అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, మీ కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో ఉండాలని కన్నికా పరమేశ్వరి దేవస్థానం తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు, అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి అమ్మ దయ ఉంటేనే అన్ని. జై వాసవి, జై జై వాసవి. మరి ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం నుంచి మోటమరి బాబా గారు చెప్పినట్టు అత్యంత వైభవంగా పూజలు, పునస్కారాలు, హోమాలు జరుగుతున్నాయి. శాశ్వత ఉభయదాతలుగా మాకు హోమంలో పాల్గొనే అవకాశాన్ని అమ్మవారు ప్రసాదించినందుకు ముందుగా అమ్మవారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది వారి జీవితాన్ని సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో నడపాల్సిందిగా ఉంచుకోవాల్సిందిగా అందరికీ మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. కన్నికా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు అమ్మవారి జయంతి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. అమ్మవారి జయంతి కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయి. రేపు ధనలక్ష్మి అలంకారము, ఎల్లుండి దీపారాధన, సాయంకాలం 5:30 గంటలకు లక్షమల్లి పూజలతో అమ్మవారికి లక్షమల్లితో పూజా కార్యక్రమం ఉంటాయి. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా మీ అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. జై వాసవి. మోపిదేవి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ కొల్లి చక్రపాణి 9వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మోపిదేవి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ కొల్లి చక్రపాణి 9వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన కొల్లి చక్రపాణి నేటి యువ నాయకులకు స్ఫూర్తి ప్రదాత అని నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రామి సందర్భంగా అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చక్రపాణి ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా సెంటర్లోని చక్రపాణి విగ్రహం వద్దకు చేరుకుని చక్రపాణి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పించారు. తెలుగు యువత జిల్లా నాయకులు చక్రపాణి కుమారుడు కొల్లి మురళి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, చల్లపల్లి డీసీ చైర్మన్ నిడమనూరు దిలీప్ కుమార్, అవనిగడ్డ మండల టీడీపీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు సనక ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏదైనా ఆపదలో ఉండి వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకునేవారు అవన్నీ కూడా అనేక విషయాలు వారు చెప్పడం జరిగింది. నేను కూడా వారిని దగ్గరగా ఒక చాలా తక్కువ సమయం చెప్పాలంటే ఒక 2 సంవత్సరాలు మాత్రమే వారిని దగ్గరగా చూడటానికి అవకాశం కలిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరాక అప్పుడు ఎన్నికలు కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలు వారు మండల అధ్యక్షులుగా ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఏ విధంగా వారు అన్ని సమస్యలు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వారే దాన్ని బాధ్యత తీసుకుని ఇక్కడ ఏదన్నా వర్గాలు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా గ్రామాల్లో వారిని కూర్చోబెట్టి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా వీలైనంత వరకు ఈ మండలంలోనే చేసేటువంటి గొప్ప వ్యక్తి చక్రపాణి గారు. ఎప్పుడు కూడా అది నియోజకవర్గ స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడే వారు ఏదన్నా సమస్యలు ఉన్నా కూర్చోబెట్టి మాట్లాడి సరి చేసేవారు. ఏదన్నా మరీ తప్పని పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బుద్ధప్రసాద్ గారి దగ్గర కానీ ఇక్కడ పైకి కానీ వచ్చేది కాదు. ఆ విధంగా ప్రతి సమస్యని ఏదున్నా కూడా ఇక్కడే పరిష్కరించుకుంటూ నిరంతరం ఇక్కడ కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించే దాంట్లో ముందుండే వ్యక్తి చక్రపాణి గారు. ఆయన కోల్పోవటం చాలా పార్టీకి చాలా నష్టం. కానీ బుల్లబ్బాయి గారు కానీ తలస సుబ్బారావు గారు అనేక మంది మండల పార్టీ ప్రెసిడెంట్లుగా చేశారు. అయినప్పటికీ కూడా ఆయన టైంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని చక్రపాణి గారి నాయకత్వంలో పార్టీ చాలా బలోపేతమైంది. అంతకుముందు కూడా తెలుగుదేశం గాలిలో ఉండేది. కానీ తర్వాత కాలాల్లో చక్రపాణి గారు ప్రతి కార్యకర్తకి అవసరమైన ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులో, ఇప్పుడు మాబట్టడం అయితే ఫోన్ చేస్తే కూడా కొన్ని సందర్భాలు తీయలేవు. కానీ ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసినా 10ంటికి పడుకున్నా తెల్లవారుజామున 5ంటికి లేచి మళ్ళీ రాత్రి చేసేవేంటి, ఏమి ఇబ్బంది ఉంది అని కనుక్కుని ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేవాళ్ళు. ఆయన చేసిన కృషి, పార్టీ బలోపేతానికి చేసిన కృషి మరి ఎవరు. మన అవనిగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు తమ్ముడు కొల్లూరి వెంకటేశ్వరరావు గారికి,
ఇక్కడ విచ్చేసుకున్నటువంటి పెద్దలు అంజీ గారికి, మన పార్టీ అధ్యక్షులు జనార్దన్ రావు గారికి, మరి ఆయన అభిమానులకు అందరికీ నమస్కారం. కొల్లి చక్రపాణి గారు, ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది, కానీ ఆయన ఈ మండలానికి ఏ విధంగా చేశారో పెద్దలందరూ కూడా తెలియపరిచారు. ఆయన విలువలతో కూడిన రాజకీయం చేశాడు తప్ప మనసులో ఒకటి బయట ఒకటి కాదు. ఎందుకంటే ఆయనతో మేమందరం కూడా ఆయనతో మెలిగి ఆయనను తెలివితేటలు, ఆయన అనుభవం అన్నీ కూడా నేర్చుకున్న వ్యక్తులు. ఆయనకి శిష్యులుగా మేము ఉండి అది కాదా ఇది చేయండి అని నేను నన్ను ఎంపీపీగా చేసినప్పుడు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా చేయండి అని మరి గైడ్ లైన్స్ ఇచ్చిన వ్యక్తి కొల్లి చక్రపాణి గారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.